హాయ్ గాయ్స్, యాజ్ యూజువల్ గా ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. సో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఈ రోజు వ్లాగ్ చాలా స్పెషల్. మార్నింగ్ టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ మూవీ వరకు ఫుల్ ఫ్యామిలీ డే స్పెండ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళామే తిన్నా అన్ని మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మార్నింగ్ టిఫిన్ తినలేదు కాబట్టి దారిలోనే టిఫిన్ తీసుకొని తినేసి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో చాలా బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. సో ఆబ్వియస్లీ ఆగి కిందకి దిగేసాం. అసలు ఆ ప్లేస్ ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ లైట్, ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, టోటల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అక్కడే ఉండిపోవాలనిపించింది. జస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్ విత్ ద ఫ్యామిలీ. ఇలాంటి ర్యాండమ్ స్టాప్స్ ఈ ట్రిప్ ని మెమరబుల్ చేస్తాయి హానెస్ట్లీ. కానీ ఇలాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ లో కేర్ఫుల్ గా ఉండండి, సేఫ్ గా ఉండడం ఇంపార్టెంట్. మేము కూడా అక్కడ కొంచెం ఎంజాయ్ చేసి త్వరగానే వచ్చేస్తాం అక్కడ నుండి. ఇక్కడ మధ్యలో చిన్న పాండ్ ఉంది. ఆ పాండ్ లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇంకా కాసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికంటే మారేడుమిల్లి వెళ్లే రూట్ లోనే హైవే మీద ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. హైవే నుండి డైరెక్ట్ గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక టికెట్ కౌంటర్ పక్కనే పూజ సామాగ్రి, కోకోనట్స్, బ్యాంగిల్స్, అమ్మవారికి కావాల్సిన చీరలు, ఇంకా అమ్మవారికి లోపల పూజ చేయాల్సిన సామాన్లు అన్ని బయటే దొరుకుతాయి. పైన చూస్తే చాలా శ్లోకాలు కనిపిస్తున్నాయి. ఆ శ్లోకాలు చదువుతూ వెళ్ళొచ్చు. పక్కన చూస్తే అమ్మవారు, ఇంకా లోపల శివలింగం అన్ని చాలా ఉన్నాయి. ముందు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అన్ని చూపిస్తాను. లోపల ఎంటర్ అయిన తర్వాత ఇదంతా సండే కాబట్టి చాలా రష్ గా, అసలు ఖాళీ లేదు. చాలా పెద్ద లైనే ఉంది. కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేయాలి. తర్వాత లైన్ లో నించుని పోవడమే. అసలు అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అమ్మవారిని చూస్తే చాలు మనకున్న కష్టాలు, టైర్డ్నెస్ అంతా పోతుంది. మనసు చాలా తేలికగా అయిపోతుంది. పక్కనే కుంకుమ ఉంటే కుంకుమ పెట్టుకున్నా. అసలు కుంకుమ పెట్టుకుంటే చాలు ఫేస్ తెలియని గ్లో వచ్చేస్తుంది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఏ టెంపుల్ కి వెళ్ళినా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లో కొంచెం సేపు అయినా కూర్చోవాలి. ఇంకా ఈ టెంపుల్ లో స్పెషల్ థింగ్ ఏంటంటే వెనకాల చాలా పెద్ద ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఎవరైనా మొక్కులు తీర్చుకోవాలనుకున్నా, నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి ప్రిపేర్ చేసుకుని పూజ చేసి చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్తారు. మేము ఎప్పుడు ఈ రూట్ లో వచ్చినా ఆల్మోస్ట్ ప్రతిసారి ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇలాంటి ఏజెన్సీ ప్లేసెస్ కి వెళ్లే ముందు ఇలా కొన్ని దండం పెట్టుకుని వెళ్తే మంచిది. మీరు ఎప్పుడు రంపచోడవరం వెళ్ళినా, మారేడుమిల్లి రూట్ లో వస్తుంటే ఈ టెంపుల్ ని డెఫినెట్లీ విజిట్ చేయండి. ఫైనలీ మారేడుమిల్లి రీచ్ అయ్యాం. వచ్చే దారిలో 4 వీలర్ కి టికెట్ తీసుకుంటారు. డైరెక్ట్ గా లొకేషన్ దగ్గర ఆగాం. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ. అసలు 2 సైడ్స్ చాలా అందంగా ఉంది. మధ్యలో ఒకటే రోడ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మంకీస్ కూడా ఉంటాయి, జాగ్రత్త. ఈ చేతిలోంచి ఫోన్ అన్ని లాగేసుకుంటాయి. వాటికి మాత్రం అస్సలు ఫుడ్ పెట్టద్దు, చార్జ్ చేస్తారంట వాటికి ఫుడ్ పెడితే. ఇప్పటి వరకు నేను చూపించింది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ చిన్న పాంపుట్ట కూడా ఉంది. ఇదంతా రైట్ సైడ్ వ్యూ. చాలా అందంగా ఉంది కదా. హానెస్ట్లీ చెప్పాలంటే ఇక్కడే నించొని వ్యూ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వెళ్తే స్మాల్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ ఫేమస్ చీకు ముక్కలు దొరుకుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ టేస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఫ్రెష్ గా రోస్ట్ చేస్తారు. స్మెల్ వచ్చినప్పుడే మనకి ఆకలేసేస్తుంది. మనకి ఇష్టమైన స్పైసీ ఫుడ్ తింటూ, ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకుంటూ, మంచి వ్యూ చూస్తూ, అసలు ఇది కదా మనకు కావాల్సింది. బెస్ట్ అసలు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 to 3 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే పక్కనే హార్స్ రైడ్ ఆప్షన్ ఉండేది. అప్పుడు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. అది ఫుల్ రైడ్ కాదు, కానీ జస్ట్ ఫొటోస్ కోసం స్మాల్ సర్కిల్ లో నడిపిస్తారు. ఈ ఏరియా కొంచెం రిస్కీ కాబట్టి ప్రాపర్ రైడింగ్ ఎలా చేయరు. అప్పుడు ఇక్కడ చాలా స్టాల్స్, ఇంకా ఫోటో పాయింట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు చూస్తే చాలా కామ్ గా, ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. జస్ట్ కొన్ని చీక్ ముక్కల స్టాల్స్ మాత్రమే కనిపించాయి. ఇంకా కొంచెం అక్కడ మౌంటైన్ బ్యాక్ డ్రాప్ తో కొన్ని క్లిప్స్ తీసుకొని సరే పోదాం, ఇంకా ఆకలిస్తుంది చాలా అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ మారేడుమిల్లికి వచ్చి బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలా? మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు తిరిగిన అదే రెస్టారెంట్ కి వెళ్ళాం. జస్ట్ పర్సనల్ చాయిస్, కొలాబరేషన్ కాదండి. ఇక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్. బ్యాంబూలో చికెన్ ని ఫైర్ మీద స్లోగా రోస్ట్ చేస్తుంటే చూడటం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ స్మోకీ ఫ్లేవరే హైలైట్. మేము బ్యాంబూతోనే ప్యాక్ చేయమని చెప్పాం, ఎందుకంటే బ్యాంబూలో ఉండే ఫ్లేవర్ స్పెషల్ గా ఉంటుంది. ఇంకా ప్యాక్ చేయించి యాజ్ యూజువల్ గా ఇంకా రెస్టారెంట్ లో కాకుండా ఇంకా మంచి స్పాట్ లో, మంచి లొకేషన్ లో ఆగి తిందామని ఫిక్స్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. అమ్మ ఫ్రెండ్ నుంచి సౌండ్ చేస్తుంది చిన్న చిన్నగా. నేను వెనకాల ఛాయ్ చెప్తున్నా. రియాక్షన్ చూడండి ఎలా ఇచ్చిందో. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము. ఇంకా జనాలు ఉన్న ప్లేస్ లో కూర్చుంటే కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చేసాం. అలా బ్యాంబూ నుండి ఓపెన్ చేస్తుంటే వస్తున్న స్మోకీ స్మెల్ నెక్స్ట్ లెవెల్. అసలు పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది. అసలు తెలుస్తుంది టేస్ట్ కూడా. బ్యాంబూ ఫ్లేవర్ వర్త్ ద హైప్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ మంకీస్ భలే తింటున్నాయి. అంటే మేము వాటికి ఫుడ్ ఏం పెట్టలేదు, కానీ అందులో ఒక్క పీసే ఉంచాం. అది తీసుకుని ఎలా తింటుందో చూడండి, ఎంత క్యూట్ గా తింటుందో. యాక్చువల్లీ బేబీ మంకీ కోసం వేస్తే పెద్ద మంకీ తీసుకెళ్లిపోయింది. ఇది బ్యాంబూ. నా చేతిలో చూడండి ఎంత ఉందో. ఇంకా తినేసిన తర్వాత లోపల కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా బిర్యానీ తీసుకుందామని వెళ్ళాము. ఎక్స్ప్లోర్ అంటే ఏం చేయలేదండి, ఆల్రెడీ వెళ్ళాం కదా, ముందు అన్ని చూసాం కదా అని జస్ట్ అలా ఫ్రంట్ అలా ఒక లుక్ వేసి ఓన్లీ బిర్యానీ కోసం వచ్చాం కదా అని చెప్పి ఇంకా బిర్యానీ తీసుకోవడానికి వచ్చేసాం. బిర్యానీ తీసుకొని బ్యాక్ టు అవర్ ఫేవరెట్ వ్యూ పాయింట్. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ప్రశాంతంగా మళ్ళీ వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటున్నాం. ఇంకా డాడీ హ్యాపీగా సర్వ్ చేసి నేను ఆ ఫ్లేవర్ మీకు కెమెరాలో చూపిద్దాం అనుకుంటున్నా, కానీ క్యాప్చర్ అవ్వట్లేదు. బయట ఉన్నంత కలర్ ఇదంతా కెమెరాలో కనిపించట్లేదు. ఇది మీరు ఒక్కసారైనా ట్రై చేయాలి. బ్యాంబూ బిర్యానీ
బాంబూ బిర్యానీ అంటే స్పెషల్ గా అంటే రైస్ చికెన్ ఫ్లేవర్ అన్ని బాంబూలో పెట్టి స్లోగా హీట్ లో కుక్ చేస్తారు. ఈ బాంబూలో డ్రాప్ అయ్యి రైస్ లో ఫ్లేవర్ ఇస్తుంది. అందుకే ఇది నార్మల్ బిర్యానీ కాదు, కొంచెం డిఫరెంట్, కొంచెం ట్రైబల్ ఏరియా స్టైల్ కుకింగ్ టచ్ ఉంటుంది. ఓన్లీ మారేడుమిల్లి లోనే ఫేమస్, ఎందుకంటే ఇక్కడే బాంబూస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. నిజంగా చెప్పాలంటే మనకి బిర్యానీ అంటే ఆల్రెడీ ఇష్టం, దానికి ఇంకా బాంబూ ఫ్లేవర్ యాడ్ అయితే ఇంక చెప్పడానికి ఏముంది. ఇంత దూరం ట్రావెల్ చేసి తినడం చాలా హ్యాపీ అనిపించింది. రిటర్న్ లో రోడ్ మీద చాలా మేకలు వెళ్తున్నాయి. ఒక మేక తీసి వేసేద్దాం అంటే వాళ్ళ ఓనర్స్ పక్కనే ఉన్నారు. ఎక్కడికి అంటే హానెస్ట్లీ నో ప్లాన్, లో వెళ్ళిపోవడం అంతే. యాక్చువల్లీ మారేడుమిల్లి కూడా ప్లాన్ కాదు, సడన్ గా బాంబూ బిర్యానీ తినాలనిపిస్తుంది అని అనుకున్నా. అలా మాట్లాడుకుంటూ రెడీ అయ్యి కార్ ఎక్కి డైరెక్ట్ గా వచ్చేసాం. కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేసి వెళ్ళినవి కాదు, అలా సడన్ గా స్టార్ట్ అయినవి బెస్ట్ మెమరీస్ అవుతాయి కదా. ఇంకా డే అంతా తిరిగి టైర్డ్ అయ్యాక ఇలా కూల్ గా ఐస్ క్రీమ్స్ తినేసాడ. హెరిటేజ్ కొత్తగా పెట్టారు, చాలా బాగున్నాయి ఫ్లేవర్స్, ఇంకా టేస్ట్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకా డైరెక్ట్ గా మూవీకి వచ్చేసాం. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, కొంచెం రిలాక్స్ అవ్వాలని ఫ్యామిలీతో మూవీకి వచ్చేసాం. అసలు ఇది కూడా ముందు ప్లాన్ కాదు, లో జరిగింది. కానీ నిజం చెప్పాలని అన్ప్లాన్డ్ గా జరిగే విషయాలే చాలా స్మూత్ గా సెట్ అయిపోతాయి. మనం ఎక్కువ ప్లాన్ చేసుకుంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది, కానీ ఇలా సింపుల్ గా స్ట్రెస్ లేకుండా వెళ్తే డే అంతా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా మూవీకి ఇంత త్వరగా రావడం. ఎప్పుడు సగం సినిమా అయిపోయాకనే వస్తాం. మూవీ కంప్లీట్ అయ్యాక అందరూ హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వన్ డే వ్లాగ్. మీరు మారేడుమిల్లి వెళ్ళారా? అక్కడ బాంబూ చికెన్ ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్స్ లో చెప్పండి. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా డైరెక్ట్ గా మీ ఫీడ్ లోకి వచ్చేస్తాయి. ఓకే, బై గైస్, లవ్ యూ ఆల్.